ఏ హాయ్ హలో. న్యూ ఇయర్ అంటే ఒక టెంపుల్ అయినా ఇంకేదైనా స్పెషల్గా ఉన్నారో, అందుకే మేమైతే ఒక చోటుకి వెళ్తాం. అది ఇప్పుడే చెప్పిన అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా ఎక్కడికి అనేది. మేమైతే బయలుదేరిపోయినాం ఇంకా ఆటోలో. టెంపుల్ కాదు, కొంచెం ఎంజాయ్ చేసే ప్లేస్ అక్కడికైతే వచ్చేసినాం. వచ్చేసి పక్కన పార్కింగ్ చేసుకుంటున్నాం ఆటో అయితే. ఇంకా మేము లోపలికి వెళ్ళక ముందుకే నాకు ఇట్లాంటి ప్లేస్లు చాలా ఇష్టం, అందుకే లోపలికి వెళ్ళక ముందుకే ఫస్ట్ అయితే నిలబడి చూసేస్తున్నాం. ఇక్కడ ఇట్లా అవుతున్నాయని షిప్లు అవి అవుతుంటే మా వాళ్ళు చూస్తున్నారు. అబ్బా ఎక్కితే బాగుండు అన్నట్టు మా కోడలు చూస్తూ ఉంది నిలబడి అది చెప్తుంది. ఇంకా లోపలికి వెళ్ళకుండా మేమైతే అసలు వచ్చిన పని మర్చిపోయి అక్కడ ప్లేస్ని చూసి అయితే అలాగే అయిపోయినాం. ఎందుకు ఇలాంటి ప్లేస్లోకి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఇష్టం కూడా. ఇక్కడికి వచ్చేసినామంటే శిల్పారామం. ఇది మీకు కూడా తెలుసు, ఎక్కడో సిటీలో ఉన్న శిల్పారామం కాదు, మన యాదాద్రి భువనగిరిలో ఉన్న శిల్పారామం గుట్ట దగ్గర. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. టికెట్ కూడా చాలా తక్కువే, మనిషికి 20 రూపీస్ అంట. బాగుంది కదా అనేసి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్తుంటే చాలామంది న్యూ ఇయర్ కదా, ఇంకా స్పెషల్గా చాలామంది అయితే వచ్చారు. చూడనీకి వెళ్ళకముందుకి మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంతమంది ఇంత సెట్టింగ్ అంతా బాగుంది కట్టింది అయితే. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం మేము. లోపలికి వెళ్తే బాగుంది, ఆ చెట్లు మట్టి మంచిగా అనిపిస్తుంది. అంత పెద్ద పెద్ద చెట్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఈ బొమ్మలను చూస్తే మా చిటికలు అయితే ఊరుకోదని మేమైతే చూడకుండానే పక్కకైతే తీసుకెళ్ళిపోతున్నా నేను. తర్వాత చూపించలే. స్టార్టింగ్ అక్కడికి వెళ్తే అక్కడి నుంచి తను రాదని చెప్పేసి, ఇంకా చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి కదా అందులో అని, అందుకే అక్కడి నుంచి అయితే వచ్చేసినాం. నాకు ఇష్టమైనది ఇందులో ఏంటంటే ఈ బొమ్మలది అనమాట. నాకు ఈ బొమ్మలది అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అందులో ఎక్కడెక్కడ దొరుకుతాయా అని చూస్తున్నాయి. ఏమైనా పార్కులలోకి వెళ్తే ఇట్లాంటివి అయితే ఉంటాయి, ఇట్లాంటి శిల్పారామంలోనే అట్లాంటివి ఉంటాయి. ఇంకా మా చిట్టలికి ఇంటలేదు, వాళ్ళందరినీ చూసి నేను వెళ్తానని అంటే ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళాం. తన సంతోషానికి అసలు హద్దులు లేవు అనుకోండి. నవ్వుతూనే ఉంది ఇంకా అందులోకి జారుకుంటా. ఇంకా నేను కొద్దిసేపటి చూద్దామని చెప్పేసి ఇటు సైడ్కి అయితే వచ్చినాం. అయితే ప్లేస్ అయితే అసలు బాగుంది, సూపర్ ఉంది. చెట్లు, చెరువు, అలా షిప్పులు, బోటు ఎంత బాగుంది. అక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఇంకైతే అక్కడికైతే మేము వెళ్ళలేదు. మంచిగా విడిగిన సంతోషానికి అసలు హద్దు లేదనుకోండి. నవ్వుతూనే తోటి ఉండి చూపిస్తుందని. ఇంకా నేనైతే ఇందాక వీటి దగ్గర మిస్ అయినా, మళ్ళీ బాగుంది వచ్చేసిన. ఇంకా గ్యాప్లో ఒక రీల్ అయితే తీసుకున్నా, కానీ అందరు చూస్తున్నాను, సిగ్గు అయితే అయింది. ఇంకా మళ్ళీ స్టాప్ చేసేసిన. ఇంకా బోటింగ్ దగ్గరికి అయితే వచ్చినాం. మా చిట్టితల్లి పైన నుంచి నేను పోదాం నాని, నాకు పసి నేను పోయి ఎక్కుతా అని చెప్తుంది వాళ్ళ నాన్నకి. ఇక వాళ్ళ మాట కాదని లేక మా చిట్టితల్లికి అయితే ఇచ్చేసింది. ఇక తన గురించి స్పెషల్గా అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇక మా కోడలు అయితే భయపడి అది వేసుకున్న తర్వాత ఇక లోపలికైతే దిగుతున్నాం. క్యూ ఉంది పెద్దగా, చాలా నిలబడి అయితే వేసుకున్నాం. భయం అవుతుంది, అది చెరువులో ఎట్లా ఉంటుందేమో అని. ఇంకా మా చిట్టలు అయితే నవ్వుతూనే ఉంది లోపలికి ఎక్కినాం అనేసి. కానీ ప్లేస్, ఈ చెరువు, ఈ బోటింగ్ ఇదైతే బాగుంది. నేనైతే ఇట్లాంటివి సినిమాలు అయితే బయట అయితే అస్సలు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ శిల్పారామంలో చూడడం. పెట్టడం అయితే చాలా బాగుంది. అసలు చాలామంది వచ్చి ఎక్కుతున్నారు వెనకాల. అలా కొద్దిసేపు అందులో ఎంజాయ్ చేస్తున్నాం. బయటకు వెళ్ళామంటే మా చిట్టలు వద్దు ఇంకొద్దిసేపు అని అంటుంది. ఇంకా అందులో కూడా ఎక్కువసేపు అయితే ఏముండరు, 15 నిమిషాలు, అర్ధగంట, అంతకు మించి అయితే ఏముండరు. ఇక అక్కడనైతే ఇంకా అది ఎక్కితే ఇంకా బాగుంటుంది అనిపించింది. కానీ ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కుదాంలే అని. ఇంత దూరం నీళ్ళకి దిగినాం కదా అని చెప్పేసి ఇంకా 2-3 వీడియోలు అయితే తీసుకుంటే, ఇంత దూరం వచ్చినందుకైతే మేమైతే స్పెషల్గా అద్భుతంగా ఒకటైతే చూసాము. అదేందో మీకు కూడా చూపిస్తే చూడండి. ఇదైతే నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఇలాంటిది. అయితే వెళ్ళామని బయటకు
అయితే వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత మంది కొంచెం తక్కువ, అన్ని కొంచెం ఇందాక కొంచెం సిగ్గైంది కదా అని చెప్పేసి ఇందాకైతే నేను 2 రీల్స్ తీసుకొని వద్దామని ఇక 2 రీల్స్ తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళామని రెడీ అయిపోయాను. చాలామంది ఇక కొంచెం ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఇక మేము రీల్ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. బాయ్ ఫ్రెండ్స్.